పెళ్ళయ్యాక అన్ని భర్తే అని భావించే ఆడపిల్లకి కష్టం వస్తే ఎవరితోనూ చెప్పుకోలేక తనలో తానే బాధపడుతుంది. ఇటు అత్తవారింట్లో తనకి విలువ అనేది అవసరం. తనకి భర్త విలువ ఇవ్వాలి. తనకి సమయం లేకపోతే ఇంట్లో ఉండేవారు అత్తామామలు తనని కూతురిలా చూసుకోవాలి. ఆడపడచ్చు గాని వదినలా కాకుండా మంచి స్నేహితురాలిగా చూసుకున్నప్పుడే ఆ ఇంటికి ఎలాంటి సమస్యలు రాకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. అలా ఇంట్లో వారు తనని అలా చూసుకోలేనప్పుడు తనకి ఒక్కసారిగా మనసు విరిగిపోతుంది. అలాంటి సమస్యలు తెచ్చుకోవద్దు. ఆడపిల్ల అని కాకుండా తనకి కూడా స్వేచ్ఛని ఇవ్వాలి. అప్పుడే ఆ కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఇటువంటి కుటుంబాన్ని చూసి ఎదుటివారు బంధువులందరూ అటువంటి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలి. అంతే తప్ప ఆ కుటుంబం గురించి చెడు మాట్లాడుకునేలా మాత్రం అసలు ఉండకూడదు. బంధుత్వాలు చాలా విలువైనవి. మ్యారేజ్ రిలేషన్షిప్లో మొదట్లో భార్యాభర్తలు ఆనందంగానే ఉంటారు. రాను పాము ముంగిసల్లా గొడవ పడతారు. అవి కూడా చిన్న చిన్న కారణాల వల్లే. ఇవి కూడా చినికి చినికి గాలివానలా మారుతున్నాయి. దీంతో 4 గోడల మధ్య ఉండాల్సిన సీక్రెట్స్ అందరి ముందు బయటపడరు. కొన్నిసార్లు బయటపడతాయి. సాధారణంగా ఆడపడచు వయస్సు మనకి దగ్గరగానే ఉంటుంది. అలాంటప్పుడు వారి అవసరాలు మనసుని అర్థం చేసుకోవాలి. వీలైతే మన సోదరుల ఫ్రెండులా భావించాలి. తను మొదట్లో మిమ్మల్ని దూరం పెట్టిన ఆమెని అర్థం చేసుకొని మీరే దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యాలి. పెళ్ళయ్యాక ఆడపిల్ల తల్లి ఇల్లు ఆమెకు పరాయి ఇల్లు అవుతుంది. అత్తిల్లే వాళ్ళకి అన్నీ అని గుర్తుపెట్టుకోవాలి. పండుగలకి పిలుస్తూనే వెళ్ళాలి. తల్లిదండ్రుల తర్వాత అన్నా వదినలే ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పెళ్లి తర్వాత తల్లిదండ్రులని చూసుకునే బాధ్యత కోడలిదే. దానిని ఆడపడచు కూడా అర్థం చేసుకోవాలి. వృద్ధాప్యంలో వారే తోడుంటారని అనుకోవాలి. అంతేకాని తన స్థానం తగ్గుతుందని బాధపడద్దు. సోదరులకి పెళ్ళి అయ్యేంత వరకు వారే మీకు ఏ సమస్యలో అయినా తోడుంటారు. కానీ వారి పెళ్ళి తర్వాత వదిన మీకు సహాయం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అందుకే వారితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. అప్పుడే వదిన మరదళ్ళ రిలేషన్ బాగుంటుంది.